అసలు ఎవరి శంకరాచార్య? ఆది శంకరాచార్యుల వారు 4 వేదాలని 4 ప్లేసెస్‌లో పెట్టారు. అందులో ఒకటైన అథర్వణ వేదాన్ని జ్యోతిర్మఠ పీఠానికి సంబంధించింది. ఈ పీఠం అద్వైత వేదాంతాన్ని ఫాలో అవుతారు. అసలు శంకరాచార్య ఎలా అవుతారంటే, ఆది శంకరాచార్యులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ శిష్యుల్ని నెక్స్ట్ జనరేషన్‌కి శంకరాచార్యుల్లాగా అపాయింట్ చేస్తూ వస్తారు. అలా ఇప్పుడున్న గురువు స్వామి స్వరూపానంద సరస్వతి గారు పద్ధతి ప్రకారం ఈయనని శంకరాచార్యుల్లాగా చేయాలి. అలా చేస్తేనే అవుతారు. బట్ ఇక్కడేంటంటే ఆయన చనిపోక ముందు ఈయనని శంకరాచార్యులు అని డిక్లేర్ చేసి చనిపోయారు. కానీ పద్ధతులేమీ జరగలేదన్నమాట. ఆ నియమాలు, యాగాలు, ప్రాసెస్ మొత్తం జరగకుండానే ఆయన చనిపోతారు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న శంకరాచార్యుల వారు ఆయనే శంకరాచార్యుల వారు అని చెప్పి డిక్లేర్ చేసేసుకున్నారు. అండ్ ఒక్క పీఠంకి ఒక్కరే శంకరాచార్యుల వారు ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సగానికి సగం మంది సన్యాసులు దానికి అగ్రీ చేయలేదు. ఎందుకంటే పద్ధతి ప్రకారం జరగలేదని, పట్టాభిషేకం జరగలేదని, నియమాలు ఏమీ పాటించకుండా ఆయనే డిక్లేర్ చేసేసుకున్నారు అని చెప్పి అపోజ్ చేస్తున్నారు. అండ్ స్వామి గోవిందానంద సరస్వతి అనే ఇంకొకరిని శంకరాచార్యులు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ విషయం కోర్టుకెళ్ళింది. ఈ టైటిల్ ఎవరికి ఇవ్వాలని చెప్పి. అండ్ మాఘమేళాలో ఆయన్ని అనుమతించలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. నిజానికి జరిగింది ఏంటంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సన్యాసిని, ప్రతి ఒక్క గురువుని నడిచే రావాలని చెప్పి ప్రోటోకాల్ ఉంది, రూల్స్ ఉన్నాయి. वो शंकराचार्य है ही नहीं, ही इज नॉट शंकराचार्य। वो धरने पे बैठे हुए हैं कि अपमान किया है प्रशासन ने, उनको कोई कोई- अधिकार नहीं है, राष्ट्रपति को भी अधिकार नहीं है नहीं, बताया। अधिकार है, नियम होता है। जहाँ तक पुलिस की व्यवस्था होती है, इसके बाद सबको पैदल जाना पड़ता है। मैं स्वयं पैदल गया था, मैं भी तो रामानंदाचार्य हूँ। वो अतिक्रम अपनी मर्यादा को उन्होंने अतिक्रमण किया है। ఎవరిని చారియట్స్ మీద అనుమతించలేదు. కానీ సంఘం దగ్గరికి నడిచి వెళ్లాలనే దాన్ని ఈయన శిష్యులు అపోజ్ చేశారు. బట్ ప్రతి ఒక్క గురువు, ఇతర గురువులు, ఇతర సన్యాసులు అందరూ నడిచే వెళ్లారు అక్కడికి. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూనే కాకుండా ఇంతకు ముందు రామ్ మందిర్ ఇనాగ్రేషన్ లో కూడా ఈయన ప్రొటెస్ట్ చేశారు అగేన్స్ట్ గా. అండ్ కుంభమేళాలో కూడా ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చారు. అండ్ ఈ టైటిల్ డిక్లరేషన్ కి ఈ ఇష్యూ కోర్టుకి వెళ్ళింది కాబట్టి నోటీస్ పంపించారు, మీరే శంకరాచార్య అని ప్రూవ్ చేసుకోండి అని. ఇప్పుడు యూజీసీ మీద అప్డేట్స్ ఏంటంటే ప్రస్తుతానికి 2026 లో తీసుకొచ్చిన న్యూ రూల్స్ ని పాస్ చేశారు. 2012 నుండి వస్తున్న ఆ పాత రూల్స్ ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారు అంటిల్ ఈ కొత్త రూల్స్ ని మళ్ళీ కరెక్ట్ చేసేంత వరకు. అండ్ దీని మీద నెక్స్ట్ హియరింగ్ March 19th ఉంటుంది. ఇప్పుడు ఒక మేజర్ గుడ్ న్యూస్, గ్లోబల్ మార్కెట్ లో ఒక భూకంపం గురించి తెలుసుకుందాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, యూరోపియన్ యూనియన్ చీఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశారు 20 years తర్వాత. Prime Minister, distinguished friend, we did it. We delivered the mother of all deals. వాళ్ళకి ఒక బెస్ట్ పార్ట్నర్ అండ్ ఒక స్టేబుల్ ఎకనామీ కావాల్సి వచ్చింది చైనాకి ఆల్టర్నేటివ్ గా. దానికి ఇండియా తప్ప వేరే ఆప్షనే లేదు. అండ్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ యూరోపియన్ యూనియన్ చీఫ్ ఇచ్చాక లెఫ్టిస్ట్ కి, లిబరల్స్ కి అండ్ హేటర్స్ కి బర్నాల్ పెట్టుకున్నా కూడా మంట ఆగట్లేదు. From the earliest discoveries by Indian astronomers to the mathematicians who helped shape the European Enlightenment. యూరోప్ కి జ్ఞానాన్ని తీసుకొచ్చింది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ అండ్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ అని చెప్పారు. మనోళ్ళు ఏదైతే మిత్, మైథాలజీ అంటారో వాళ్ళు దాన్ని హిస్టరీగా యాక్సెప్ట్ చేశారు. ఇక డీల్ విషయానికి వస్తే ఇది ఒక నార్మల్ డీల్ అయితే అస్సలు కాదు. ఇట్స్ ఎ గ్లోబల్ పవర్ షిఫ్ట్. ఒకప్పటి భారత్ వైభవం తిరిగి వచ్చినట్టు. ఈ డీల్ లో మన మార్కెట్ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ మార్కెట్ మనం తీసుకున్నాం. మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే జర్మన్ కార్స్, యూరోపియన్ లగ్జరీ ఐటమ్స్, గూడ్స్, లెదర్ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ ఎక్సెట్రా వీటి ప్రైజెస్ అన్ని డ్రాస్టికలీ తగ్గుతాయి. అండ్ ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ లో మన ఇండియన్ ప్రొడక్ట్స్ అంత ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద హై టాక్సెస్. బంగ్లాదేశ్ అండ్ వియత్నాం గూడ్స్ వెళ్ళేవి ఇండియన్ ప్రొడక్ట్స్ కి సిమిలర్ గా ఉండేసరికి. బట్ ఈ ఫ్రీ ట్రేడ్ తర్వాత ఇండియన్ టెక్స్టైల్స్, ఫుట్వేర్స్, లెదర్ ఐటమ్స్, రియల్ కల్చర్ ని చూస్తారు. ఇండియా మీద ఉన్న ఇమేజే మారిపోతుంది. ఇది ఒక సాఫ్ట్ పవర్ లాంటిది. ఎలాగైతే వెస్టర్న్ మూవీస్ చూసి ఆర్ వెస్టర్న్ పాప్ సాంగ్స్ వల్ల వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ ఫ్యాషన్ ని మన వాళ్ళు అట్రాక్ట్ చేసుకున్నారో, మన కల్చర్ ని వాళ్ళు చూస్తారు, నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు. చాలా వరకు ఎక్స్పోజర్ దొరుకుతుంది ఇండియాకి. అండ్ ఇండియన్ ఐటీ ఫోర్స్ కూడా వర్క్ చేసుకోవడానికి వీసా ప్రాసెస్ ని చాలా సింప్లిఫై చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు డీల్ లో మన డైరీ ఇండస్ట్రీలోకి అండ్ ఫార్మా ఇండస్ట్రీలోకి వస్తామని చెప్పి అడిగారు నెగోషియేషన్స్ లో. బట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా బ్లాక్ చేసింది. ఇదే పాత గవర్నమెంట్ అయితే ఎక్కడ ఈ డీల్ పోతుందనే ప్రెషర్ లో యాక్సెప్ట్ చేసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకెక్కడ లాభాలు ఉన్నాయో అక్కడే డీల్ చేసాం, ఎక్కడ మన వాళ్ళకి నష్టాలు కలుగుతాయో అక్కడ బ్లాక్ చేసాం. సో ఈ డీల్ ఒక ఫుల్ మీల్స్ లాంటిది మనకి. యూరోపియన్ యూనియన్ తర్వాత భారత్ తో డీల్ చేయడానికి చాలా దేశాలు లైన్ లో. ఇప్పుడు కెనడా మినిస్టర్ అంటున్నారు, మనం ఒక సూపర్ ఎనర్జీ కంట్రీగా ఎదగాలి అంటే ఇండియాతో డీల్ సైన్ చేయాల్సిందే అని. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఇండియాకి రాబోతున్నారు ఆయన. అండ్ నెక్స్ట్ పోలాండ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఇలా చాలా కంట్రీస్ వస్తున్నాయి డీల్ సైన్ చేసుకోవడానికి ఇండియా తోటి. నెక్స్ట్ 10 years లో ఇండియా ఒక గోల్డ్ మైన్ లాగా మారబోతోంది. ఈ రోజు ఇండియా ఎవరి వెనక పరిగెత్తట్లేదు, అందరూ మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు ఇండియాని సోనేకి చిడియా అనే వాళ్ళు అని చెప్పుకుంటుంటారు కదా, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ ఇండియా ఒక గోల్డెన్ బర్డ్ అవ్వబోతోంది. బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.